హాయ్ అండి. వెల్కమ్ టు హానెస్ట్ థాట్స్. నేను మీ హిమబిందు. ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌కైతే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. సో, మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్‌కి ఎక్కువ రీచ్ ఉంటుంది. సో, ఈరోజు ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ ఈ 2 వీక్స్ ఎలా ఉంటాడు అన్నది కొంచెం నాకు డౌట్‌గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ అయితే ఎమోషనల్‌గా చాలా డల్‌గా ఉన్నాడు. ఆల్రెడీ 3, 4 వీక్స్ నుంచి ఆ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చి నామినేట్ చేశారో అది ఒక వీకు. లాస్ట్ వీక్ అంతా బయట నుంచి గెస్ట్‌లంతా వచ్చి ఏదేదో చెప్పి వెళ్లారు. వీళ్ళందరినీ డౌన్ చేశారు. సో, ఏ రకంగా చూసినా నిఖిల్ అయితే కొంచెం ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నాడు. అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం నిఖిల్‌కి అది కొంచెం కష్టమే. ఎందుకంటే ఏదైనా తను హానెస్ట్‌గా తను ఎవరితో అయినా షేర్ చేసుకోగలడంటే అక్కడ ఉన్న వాళ్ళలో అది పృథ్వీతోనే తను ఏదైనా ఓపెన్‌గా షేర్ చేసుకోగలడు. బట్ ఇప్పుడు తనకి షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ లేడు. పృథ్వీ తనకి మోరల్‌గా చాలా సపోర్ట్ ఉండేవాడు. తనకు ఒక బలం అనమాట నిఖిల్‌కి. అలాంటిది ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు. పృథ్వీనే కాదు ఇప్పుడు ఆ రూమ్‌లో తను ఒంటరిగా ఉన్నాడు. ఒకసారి అది ఆలోచిస్తే ఎట్లైనా కొంచెం సైకలాజికల్‌గా మనకది లోన్‌లీగా అనిపిస్తది. తన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఎళ్ళిపోయారు కాబట్టి. చూడాలి ఈ వీక్ ఎలా సర్వైవ్ అవుతాడు, సస్టెయిన్ అవుతాడు, తను బ్యాలెన్స్‌గా ఉంటాడా, బ్యాలెన్స్ కోల్పోతాడా చూడాలి ఎలా ఉంటదో నిఖిల్ పర్ఫార్మెన్స్ ఈ వీక్. సో, మెయిన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్‌లో ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏం లేవు. ప్రాబబ్లీ నిఖిల్ అయితే కొంచెం డల్‌గా కనిపించాడు. సర్దుకుంటూనే ఉన్నాడు. తన క్లోత్స్ అవంతా చాలా సేపు అంటే ప్రాబబ్లీ తను పృథ్వీ వెళ్ళిపోయినందుకు ఫీల్ అవుతున్నాడేమో. అలాగే విష్ణు కూడా కొంచెం డల్‌గా కనిపించింది. త్వరగా పడుకునేసింది. ఇకపోతే నిఖిల్ కాదు నబీల్ ఇంకా ప్రేరణ డిస్కస్ చేస్తున్నారనమాట. ఆ గోల్డెన్ టికెట్ అంటే ఏంటి? ఆ గోల్డెన్ టికెట్ ఉంటే ఏమన్నా ఫైనల్‌కి వెళ్ళిపోతారా? లైక్ అవినాష్ వెళ్ళిపోయినట్టు అనేసి గౌతమ్‌ని అడుగుతారనమాట. గోల్డెన్ టికెట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అంటే ఇట్లా ఏమన్నా ఫైనల్‌కి వెళ్ళిపోతారా? అంటే అట్లేం ఉండదు అని గౌతమ్ చెప్తే ప్రేరణ అంటదనమాట. మనకి వి నెవర్ నో ఈ సీజన్ అంతా ట్విస్ట్ అండ్ టర్న్స్ కదా అనేసి అంటూ ఉంటుందనమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే నబిల్‌కి, ప్రేరణకి కొంచెం టెన్షన్ ఉంది. అది గాని ఆ గోల్డెన్ టికెట్ గాని ఉండి వాళ్ళు నామినేషన్‌లోకి రాకపోతే ఇప్పుడు ముగ్గురికుంది గోల్డెన్ టికెట్. సో, అది కొంచెం వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. సో, అవినాష్ వచ్చేసి గౌతమ్‌తో ఇంకా రోహిణితో అంటుంటాడు. పృథ్వీ ఏంటి నేనెప్పుడు తననే నామినేట్ చేస్తా అంటాడు. ఇంకా తనే నన్నెక్కువ నామినేట్ చేసేవాడు. నేనెక్కడ నామినేట్ చేశాను అని యాక్చువల్‌గా అవినాష్ అంటుంటాడు. కానీ యాక్చువల్‌గా అవినాష్ ఈ సీజన్ మొత్తం నామినేట్ చేసింది పృథ్వీని, యష్మిని. వాళ్ళిద్దరినే మెయిన్‌గా తెచ్చేవాడు నామినేషన్‌లోకి. ఇంక కుదరనప్పుడు వేరే వాళ్ళని తెచ్చేవాడనమాట. సో, అలాగే రోహిణి వచ్చేసి తనని మిస్ చేసుకుంటుందనమాట. ఎవరిని? టేస్టీ తేజని. అరే! నువ్వు ఉండుంటే నాకు మంచిగా స్ట్రాటజీస్ ఇచ్చేవాడివిరా, మోటివేట్ చేసేవాడివిరా అనేసి. నిజమే టేస్టీ తేజ ఉన్నప్పుడు చాలా ఐడియాస్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే ఆ రూమ్‌లో ఇద్దరికీ ప్రాబ్లమ్ లేదు. ఎవరెవరికి గౌతమ్‌కి తనకు తెలుసు టాప్ 5లో ఉంటానని. అవినాష్‌కి ఆల్రెడీ టికెట్ వచ్చేసింది. సో, ఇప్పుడు ఆ రూమ్‌లో ఆ రాయల్స్‌లో ఎక్కువ టెన్షన్ పడిపోతుంది వచ్చేసి రోహిణి అనమాట. తను ఎలాగైనా టాప్ 5కి వెళ్ళాలి ఎలాగైనా అనేసి తను కొంచెం ఆలోచిస్తుందనమాట. ఇకపోతే ఇటు సైడ్ వచ్చేసరికి సో, నిఖిల్ వచ్చేసి నబీల్‌ని అడుగుతుంటాడు. నబీల్ నిన్ను లాస్ట్ టైమ్ గౌతమ్ నామినేట్ చేశాడు కదా! నువ్వు అన్నావు పాయింట్ ఏంటో కూడా గుర్తులేకుండా నామినేట్ చేస్తున్నావు. ఆ నామినేషన్ ఏంటి అనేసి. సో, నబీల్ చెప్తాడనమాట. ఆ కిల్లర్ గర్ల్స్ నామినేషన్ అప్పుడు తనకి పాయింట్ కూడా గుర్తులేదు. బట్ నన్నైతే నామినేట్ చేశాడు. నేనే తనకి చెప్పి మళ్ళీ నేను డిఫెండ్ చేసుకున్నాను ఆ నామినేషన్‌లో అనేసి నబీల్ చెప్తాడనమాట. బేసిక్‌గా ప్రాబబ్లీ నిఖిల్ వచ్చేసి ఇవాళ నిఖిల్‌కి గౌతమ్ ఇచ్చాడు కదా! సిల్లీ నామినేషన్స్ చేస్తామని. అది దానికి రేపు నామినేట్ చేయాలనో ఏమో మరి నిఖిల్ రెడీ అవుతున్నట్టున్నాడు. అలాగే గౌతమ్ కూడా చాలా సేపు వాక్ చేస్తూ, థింక్ చేస్తూ ఉన్నాడు రేపటి నామినేషన్స్ కోసము. ఇకపోతే ప్రేరణ వాళ్ళ రూమ్‌లో అందరూ కూర్చొని ఉంటారనమాట. ప్రేరణ రోహిణితో చెప్తుంటది. రోహిణిని మంచి చేసుకోవాలని ట్రై చేస్తుంది. రోహిణి నిన్ను నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడే నువ్వు నాకు జోవియల్ పర్సన్ లాగా చాలా మంచిగా అనిపించావు. అందుకే నేను ఫ్రెండ్‌షిప్ చేశాను. నీతో ఫ్రెండ్‌షిప్ చేయాలనిపించిందని. రోహిణి కూడా చెప్తుందనమాట. సీ ప్రేరణ ఫ్రెండ్‌షిప్ ఈజ్ డిఫరెంట్. నామినేషన్స్ ఈజ్ డిఫరెంట్. అవి రెండిటికి ముడిపెట్టొద్దు అంటే రోహిణి లిస్ట్‌లో ప్రేరణ ఉందిరే. ప్రేరణని ఖచ్చితంగా నామినేట్ చేస్తది రోహిణి. సో, అది ఇంకా అవినాష్ వచ్చేసి అవినాష్‌కి నిఖిల్ అందరూ అంటుంటారు. మాకు చాలా పాయింట్స్ ఉన్నాయి నీ మీద నామినేట్ చేయడానికి అవినాష్. బట్ నువ్వు మిస్ అయిపోయావు అనేసి. సో, అదనమాట. నాకు తెలిసి అవినాష్‌కి ఈసారి ఏమీ అంటే ఇంకా ఆల్రెడీ ఫినాలేకి వెళ్ళిపోయాడు కాబట్టి తను ధైర్యంగా ఓపెన్ అప్ అయి తను రేపు చేయాలనుకున్నది చేస్తాడా? ఎవరినైనా నామినేషన్ స్టిల్ సేఫ్ గేమ్ ఆడతాడా అన్నది చూడాలన్నమాట. సో, రోహిణి వచ్చేసి గౌతమ్ ఒక్కడే ఉంటాడనమాట రూమ్‌లో. వచ్చి అడుగుతుంటది. ఏంటి లోన్‌లీగా ఉన్నావు? ఆలోచిస్తున్నావు నామినేషన్స్ గురించి అంటే, గౌతమ్ నవ్వురుకుంటాడు. పాయింట్స్ దొరికినాయి అంటే, పాయింట్స్ ఇంకెప్పుడు ఉంటాయి కదా! అనేసి గౌతమ్ అంటాడనమాట. యాక్చువల్‌గా తనేమన్నా ఓపెన్ అప్ అవుతాడేమో నామినేషన్స్ గురించి అనేసి రోహిణి ట్రై చేస్తుంది. బట్ గౌతమ్ అయితే ఆ స్కోప్ ఇవ్వట్లేదనమాట.
సో, మళ్ళీ ఇంకా తనేదో పాట పాడుకుంటూ ఉంటే నీకు ఏ సాంగ్స్ ఇష్టము అది ఇది అని అడుగుతుంటది. బేసిక్‌గా ఇక్కడ ఏం లే రోహిణి ఇప్పుడు గౌతమ్‌తో మంచిగా ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటుంది ఇంకా ఎక్కువగా. ఎందుకంటే తను స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఏమైనా తన దగ్గర నుంచి ఇన్‌పుట్స్ గానీ, తన ఐడియాస్ కానీ తనకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి చూస్తుంది. బట్ గౌతమ్ అయితే రిజర్వ్‌గానే ఉన్నాడు. ఇప్పుడు నాకెందుకొచ్చిన గోల నా సోలో గేమ్ నేను ఆడుకుంటా అన్నట్టు ఉన్నాడనమాట. అలాగే నిఖిల్ కూడా రూమ్‌లో ఒక్కడే ఉంటాడు కదా! రోహిణి పిలుస్తదనమాట. మా రూమ్‌కొచ్చి పడుకో, మా రూమ్‌కొచ్చి పడుకో అంటే నిఖిల్ నేను రానంటాడు. నాకు బెడ్ షిఫ్ట్ అయితే నాకు నిద్ర సరిగ్గా పట్టదు. నేను లగ్జరీ రూమ్ ఇచ్చినప్పుడు కూడా నేను లగ్జరీ రూమ్‌కి షిఫ్ట్ కాలేదు. ఎందుకంటే అక్కడికెళ్తే మళ్ళీ నిద్ర పట్టదని అనేసి రోహిణికి చెప్తాడనమాట. సో, అది అంతే అంత పెద్దగా అప్డేట్స్ ఏం లేవు ఇవాళ. బేసిక్‌గా ఏం లే అందరూ టెన్షన్ పడుతున్నారు. మెయిన్‌గా నవీలు, ప్రేరణ టెన్షన్ పడుతున్నారు. వీళ్ళకి గోల్డెన్ టికెట్ వచ్చింది. ఆ టికెట్‌తో ఏమన్నా టాప్ 5కి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి ఆ టాప్ 5లో అనేసి. అదొకటి. ఇంకొకటి వచ్చేసి నామినేషన్స్ రేపు ఎవరిని చేయాలి, ఎలా చేయాలి అని పాయింట్స్ థింక్ చేసుకుంటా ఉన్నారనమాట. గౌతమ్ వచ్చేసి ప్రేరణని మాట్లాడించడానికి చాలా ట్రై చేశాడు. బట్ ప్రేరణ అయితే కొంచెం రిజర్వ్డ్‌గా ఉంది. తనతో అయితే మాట్లాడలేదనమాట గౌతమ్ తోటి. విష్ణుప్రియ కూడా పాపం ఫీల్ అవుతున్నట్టుంది. తను త్వరగా పడుకునేసింది ఇవాళ. అది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.